మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓకే నాలుగు గోడల మధ్య నుండుకు 4 కోట్ల ప్రజల ముందు శాసనసభ సమావేశాల్లోనే చర్చిద్దాం రండి అంటే పారిపోయిన ప్రభుత్వం. 4 గోడల మధ్యలో కాదు, 4 ఆఫీసర్లతో కాదు, 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చిద్దాం, వాస్తవాలు నిగ్గు తేలుద్దాం, నిజానిజాలేందో తేలుద్దామంటే పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే మరి ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నారు, నా మీద కూడా ఒక ఏసీబీ కేసు బనాయించిండ్రు. మరి దమ్ముంటే పిరికి పందవి కాకపోతే నువ్వు నేను లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని చెప్పినా ఇంతవరకు స్పందన లేదు. 6 నెలలైంది కేసు బనాయించి, సాధించిందేందో తెలియదు. వాస్తవం ఏంటి అంటే వాళ్ళ ఫార్ములా ఈ అనే ఒక రేసును హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే మీరు అందాల పోటీలతో
మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అబాస్పాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం. నేను అనేదల్లా ఒకటే, నిజం ఎప్పుడైనా నిలకడ మీద తేలుతుంది. మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టే ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది మూడవసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని